ఈ మధ్య ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా భారతీయులపై ఏదో ఒక ద్వేషం. ఇండియన్స్ స్కామర్లు, వాళ్లకు స్నానం చేయడం రాదు, వాళ్ల ఫుడ్ చెత్తగా ఉంటుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఈ ఇండియన్స్ ని వెంటనే మన దేశం నుంచి వెళ్లగొట్టండి అంటూ గొడవలు చేస్తున్నారు. అసలు ప్రపంచం మొత్తానికి మన మీద ఎందుకింత కోపం వచ్చింది? ఎవరైనా పనిగట్టుకుని మన మీద కుట్ర చేస్తున్నారా, లేక మన ప్రవర్తనే దానికి కారణమా? ద రేజ్ బెయిట్ ఎకానమీ. ముందుగా ఇంటర్నెట్ లో ఫారినర్స్ మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చూద్దాం. మన వాళ్ళకి పరిశుభ్రత లేదని, ఎప్పుడు మసాలా, ఉల్లిపాయల వాసన వస్తారని వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అలాగే కొన్ని అపరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ వీడియోలను ఏరి కోరి వెతికి మరీ ఇంటర్నెట్ లో పెడుతున్నారు. ఇండియన్ స్క్విడ్ గేమ్ అని పెట్టి అందులో సబ్బుతో స్నానం చేస్తేనే ప్రాణాలతో ఉంటారు అన్నట్లు మీమ్స్ చేస్తున్నారు. దొంగలు గన్ పట్టుకుని వస్తే వీళ్లు గన్ కి బదులు డియోడ్రెంట్ చూపించి భయపెడుతున్నట్లు వీడియోలు చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా? దీన్నే ఇంటర్నెట్ భాషలో రేజ్ బెయిట్ అంటారు. మన దేశ జనాభా 140 కోట్లు. మనల్ని విమర్శిస్తూ, కించపరుస్తూ ఒక్క పోస్ట్ పెడితే చాలు మన వాళ్లకు ఎక్కడా లేని కోపం వచ్చి అక్కడికెళ్లి బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తారు. దాని వల్ల ఆ పోస్టులు వైరల్ అవుతాయి. ఆ వ్యూస్ తో, ఎంగేజ్మెంట్ తో ఆ ఫారినర్స్ లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మన కోపం. అదే వాళ్ళకి కాసుల వర్షం కురిపిస్తోంది. సరే, వాళ్ళంతా వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్నారు అనుకుందాం. కానీ ఇందులో మన తప్పు అస్సలు లేదా? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మనల్ని విమర్శించడానికి మనమే బోలెడు అవకాశాలు ఇస్తున్నాం. విదేశాలకు వెళ్లిన మన వాళ్లలో కొందరికి కనీస సివిక్ సెన్స్ ఉండట్లేదు. లండన్ లాంటి దేశాల్లో వీధుల నిండా పాన్ నమిలి ఉమ్మేస్తున్నారు. దానికి విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం ఏకంగా 150 పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపు 13,000 రూపాయల ఫైన్ వేస్తూ కేవలం మన వాళ్ల కోసమే ప్రత్యేకంగా గుజరాతీలో బోర్డులు పెట్టిందంటే మన పరువు ఎంత పోయిందో అర్థం చేసుకోండి. ఇక కొందరైతే జర్మనీ బస్సుల్లో, పారిస్ ఎయిర్పోర్టుల్లో ఇష్టం వచ్చినట్లు డాన్సులు చేయడం, ఏకంగా లాస్ వేగాస్ వాటర్ ఫౌంటైన్ల దగ్గర బట్టలు ఉతకడం లాంటివి చేస్తూ మన దేశం పరువు తీస్తున్నారు. మన పరువు పోవడానికి ఇంకో ముఖ్య కారణం ఉచితంగా ఏది దొరికినా ఎగబడే మన మైండ్ సెట్. లక్నోలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్ లో మామిడి పండ్ల కోసం, యోగా డే రోజున ఫ్రీ యోగా మ్యాట్ల కోసం జనం ఏ రేంజ్ లో ఎగబడ్డారో మీరు చూసే ఉంటారు. ఆఖరికి ఒక నాయకుడు వస్తున్నాడని అందంగా డెకరేషన్ కోసం పెట్టిన పూల కుండీలను కూడా కార్లలో వేసుకుని ఎత్తుకుపోయారు. ఇక చదువుకున్న వాళ్లైనా మారారా అంటే అది లేదు. ఓడు లాంటి పెద్ద కార్పొరేట్ టెక్ ఈవెంట్ జరిగితే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఫ్రీ ఫుడ్ కోసం, గుడీస్ కోసం తోసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్లి ఫారిన్ అమ్మాయిల పట్ల మన వాళ్లు ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా సిగ్గేస్తోంది. మన దేశంలో ఇవన్నీ కామన్ ఏమో కానీ పక్క దేశానికి వెళ్లినప్పుడు వాళ్ల పద్ధతులు గౌరవించాలి కదా. ఇది సోషల్ మీడియాలో జరిగే రచ్చ అయితే అమెరికాలో జరుగుతున్నది ఇంకో పెద్ద ఆర్థిక యుద్ధం. అక్కడ మనల్ని ద్వేషిస్తున్నది మన అలవాట్లను చూసి కాదు, మన టాలెంట్ ని చూసి. అమెరికా జనాభాలో ఇండియన్స్ ఉన్నది కేవలం 1.5% మాత్రమే. కానీ ఆ దేశం మొత్తంలో కట్టే ట్యాక్సుల్లో మన వాటా 6.5%. అయితే ఇక్కడ అమెరికన్స్ బాధ ఏంటంటే ఈ ఇండియన్స్ అంతా వచ్చి H1B వీసాలపై తక్కువ జీతాలకే పనిచేస్తూ మా ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు అని. కానీ ఇక్కడ తెర వెనుక ఒక పెద్ద కార్పొరేట్ మోసం ఉంది. ఉదాహరణకి అమెరికాలో PNG లాంటి ఒక మామూలు కంపెనీలో ఒక ఉద్యోగి మీద వచ్చే రాబడి సుమారు $7 లక్షలు ఉంటే, మెటా లాంటి టెక్ కంపెనీలో ఒక ఉద్యోగికి వచ్చే రాబడి ఏకంగా $2.6 మిలియన్ అంటే దాదాపు 21 కోట్లు అని లెక్కలు చూపిస్తారు. ఇదెలా సాధ్యం? అక్కడే ఉంది అసలు మతలబు. ఈ టెక్ కంపెనీలు ఫుల్ టైం ఉద్యోగులను తక్కువగా చూపించి కాంట్రాక్ట్ పద్ధతిలో H1B వీసాలపై మన ఇండియన్స్ తో తక్కువ జీతానికి ఎక్కువ పని చేయించుకుంటాయి. వారానికి 40 గంటలని చెప్పి 50 గంటలు మన వాళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. ఆ లాభాలన్నీ ఆ అమెరికన్ కంపెనీల అకౌంట్స్ లోకి వెళ్తాయి. ఇంకో దారుణమైన నిజం ఏంటంటే H1B వీసా మీద పనిచేసే మన వాళ్లు ప్రతి నెల తమ జీతంలో 7.1% అమెరికా సోషల్ సెక్యూరిటీకి ట్యాక్స్ కడతారు. ఇలా 5-6 ఏళ్లు కష్టపడి లక్షల్లో ట్యాక్సులు కట్టాక సడన్ గా ఉద్యోగం పోయి ఇంటికి తిరిగి వచ్చేయాల్సి వస్తే ఆ కట్టిన ట్యాక్స్ అమౌంట్ ₹1 కూడా తిరిగి రాదు. అమెరికా ప్రభుత్వమే దాన్ని పూర్తిగా మింగేస్తోంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒకవేళ వీళ్ళు అంటున్నట్టు H1B వీసాలు రద్దు చేసి మనల్ని వెనక్కి పంపించేస్తే ఆ అమెరికన్ టెక్ కంపెనీలే మూతపడతాయి, లేదా ఆ ఆఫీసులనే ఇండియాకి మార్చేస్తాయి తప్ప ఆ ఉద్యోగాలు ఏవి ఆ అమెరికన్స్ కి రావు. ఈ సింపుల్ ఎకనామిక్
ఎకనామిక్స్ అర్థం చేసుకోకుండా కొంతమంది అమెరికన్స్ మనల్ని పట్టుకుని తిడుతున్నారు. చూసారు కదా, ఒకవైపు వాళ్ళకి మన టాలెంట్ మీద ఉన్న అభద్రతా భావం, అమెరికన్ కార్పొరేట్ కంపెనీల స్వార్థం, మరోవైపు మన వాళ్ళకి విదేశాల్లో ఎలా ప్రవర్తించాలో కనీస పౌర స్పృహ లేకపోవడం, ఈ రెండు కలిపి భారతీయులపై ఈ గ్లోబల్ హేట్ కి కారణమవుతున్నాయి. అందుకే ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ లో ఎవడో మనల్ని కించపరుస్తూ రేజ్ బెయిట్ వీడియోలు పెడితే వాడికి వ్యూస్ ఇవ్వడం, కామెంట్స్ చేయడం మానేద్దాం. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నా సరే, ఒక భారతీయుడుగా మన ప్రవర్తన హుందాగా ఉండేలా చూసుకుందాం. అప్పుడే ఈ పరిస్థితులు మారతాయి. ఈ సుదీర్ఘమైన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. మన వాళ్ళకి కనువిప్పు కలిగేలా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.